హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన క్రియేషన్స్. పంజాబీ డ్రెస్ స్టిచ్చింగ్ అండి. ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ డిజైన్ చూడండి. కటింగ్ చేసి పెట్టుకున్నాను. బక్రం పీస్ కూడా కట్ చేసి పెట్టినాను. ఇది పైంట్ క్లాత్ అండి. టాప్ బ్లాకు, రెడ్ వచ్చేసి పైంట్ క్లాత్. ఈ విధంగా బక్రం పీస్ పెట్టి ఐరన్ చేసుకోవాలి, అతుక్కుంటుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ పైవైపు పెట్టి దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి బక్రం పీసు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసి టక్స్ పెట్టి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. ఈ డ్రెస్కి నెక్ వచ్చేసి ఫ్రంట్ 5 ఇంచులు అండి, బ్యాక్ 4 ఇంచులు. నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు. విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసి క్లాత్ టక్స్ పెట్టాలి. ఇలా లోపలికి లైనింగ్ క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. నేను 1/2 ఇంచు క్లాత్ వదిలేసి స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా క్లాత్ సర్చ్ చేసుకుంటూ స్టిచ్ వేయాలి. షేప్ కరెక్ట్ రావాలి, నెక్ షేప్. ఇలా స్టిచ్ వేసుకొని లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకోవాలి చుట్టూ. ఇలా ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ మెయిన్ క్లాత్ కట్ చేయాలి. ఇక్కడ టక్స్ వచ్చే ప్లేసు, అందుకే కొంచెం కట్ చేశాను క్లాత్. కొంచెం టక్స్ ఇచ్చానండి, స్కర్ట్ వస్తుంది. నేను స్కర్ట్ దగ్గర నుండి కింది వరకు ఒక ఫోల్డింగ్ క్లాత్ వేసి స్టిచ్ వేస్తున్నాను. స్కర్ట్ నీట్గా వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేస్తే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇది బ్యాక్ నెక్. మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను. మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైవైపు. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత క్లాత్ కట్ చేసి టక్స్ పెట్టాలి నెక్ చుట్టూ. టక్స్ పెట్టాక లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలండి. ఈ పీసెస్ ఫ్రంట్ నెక్కి, లైనింగ్ పీసెస్ జాయిన్ చేస్తున్నాను. చూడండి లోపలికి ఎలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తానో. ఈ విధంగా లైనింగ్ పెట్టి ఇలా పైన వైపు నెక్ సైడ్ వచ్చే వైపు స్టిచ్ చేయాలి. ఈ రెడ్ క్లాత్ పైంట్లోంచి తీసుకున్నానండి. విధంగా స్టిచ్ వేసి ఈ క్లాత్ కట్ చేయాలి. చుట్టూ ఇలా కట్ చేసి ఇక్కడ టక్స్ పెట్టాలి. ఇప్పుడు రిటర్న్ తింపాలి. ఇలా రిటర్న్ తింపి స్టిచ్ వేయాలి.
సేమ్ అదే విధంగా ఇంకోవైపు వచ్చే నెక్ పీస్ కూడా అలాగే స్టిచ్ వేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి టక్స్ పెట్టాలి. టక్స్ పెట్టి రిటర్న్ తింపేసేయాలి. ఈ విధంగా స్టిచ్ వేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పెట్టి ఈ విధంగా క్లాత్ అడ్జస్ట్ చేసి పిన్స్ పెట్టాలి. పిన్స్ పెట్టి స్టిచ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ నెక్ పీసెస్ జాయిన్ చేస్తున్నాను. ఈ విధంగా పిన్స్ పెట్టి జాయిన్ చేయాలి. ఈ విధంగా పావించు క్లాత్ వదిలి ఇంకొక స్టిచ్ వేయాలి. సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా ఫ్రంట్ పార్ట్కి సైడ్ ఈ పీసెస్ జాయిన్ చేస్తున్నాను. పిన్స్ పెట్టి కరెక్ట్ అడ్జస్ట్ చేసి పిన్స్ పెట్టి జాయిన్ చేయాలి. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి నెక్. చూశారు కదా, చాలా బాగుంది. ఇప్పుడు షోల్డర్ జాయింట్స్, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ జాయింట్స్. హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకున్నాను. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 18 ఇంచులు. బక్రం పీస్ తీసుకోవాలి. 2 హ్యాండ్స్కి సరిపడా బక్రం పీస్ తీసుకోవాలి. పొడవు వచ్చేసి హ్యాండ్కు అటువైపు హ్యాండ్కి సరిపడా క్లాత్ తీసుకోవాలి. అటువైపు హ్యాండ్ టూ పీసెస్ అండి. 2 హ్యాండ్స్కి సరిపోతుంది. హ్యాండ్ పైన క్లాత్ పెట్టి పొడవు ఎంత ఉందో చెక్ చేసుకొని కట్ చేయాలి. వెడల్పు వచ్చేసి 3 ఇంచులు. ఇప్పుడు ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. 2 మెయిన్ క్లాత్ పైన బక్రం పీస్ పెట్టి ఐరన్ చేస్తే అతుక్కుంటుందండి. ఆ విధంగా అతుక్కున్న తర్వాత 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ ఈ విధంగా పెట్టాలి. 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టాలి. ఈ మార్కింగ్ పైన స్ట్రేట్ లైన్ మార్క్ చేయాలి.
ఈ విధంగా. ఎందుకంటే మనము అక్కడ వరకు కట్ చేసి అటు ఇటు అవుతుంది అనుకుంటే ఈ విధంగా మార్క్ చేయాలి. ఇలా కట్ చేయాలి అండి. బక్రం పీస్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు కట్ చేయాలి. ఈ మార్కింగ్ 2.5 ఇంచులకు నేను పెట్టుకున్నాను కదా, మీరు 2 ఇంచులకైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా సమోసా షేప్ వచ్చేలా ఫోల్డ్ చేయాలి ఇలా. ఇది క్లాత్ రాంగ్ సైడ్ అండి, మనకు కనపడేది మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్. ఇలా బక్రం పీస్ వేయడం వల్ల స్టిప్గా వస్తుంది, చాలా నీట్గా వస్తుంది డిజైన్. ఇలా అన్నీ ఇలా ఫోల్డ్ చేస్తూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేయాలి. ఇది రాంగ్ సైడ్ అండి మనకు కనపడేది, ఇది రైట్ సైడ్. ఇప్పుడు పైంట్లోంచి క్లాత్ తీసుకున్నాను. 4 మీటర్స్ 4 ఇంచులు తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి, పొడవు వచ్చేసి మనకు హ్యాండ్ ఎంత ఉందో అంత. ఈ క్లాత్ ఫోల్డ్ చేయాలి. పైంట్లో తీసుకున్న బట్ట రెడ్ కలర్ క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసి, ఈ ఫోల్డింగ్ వచ్చేసి బయటకు కనపడేలా పెట్టాలి. ఓపెన్స్ వచ్చేసి లోపలికి పెట్టాలి. ఈ విధంగా హ్యాండ్ ఆ క్లాత్ పైన పెడుతూ ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఒకటి పైకి ఒకటి కిందికి వచ్చేలా స్టిచ్ చేయకూడదండి, చూడడానికి అంత లుక్ ఉండదు. ఈ విధంగా ఒకే లెవెల్గా రావాలి. ఇప్పుడు ఈ స్టిచ్ కనపడకుండా, మనం ఇందాక జాయిన్ చేసిన స్టిచ్ కనపడకుండా మెయిన్ క్లాతే హ్యాండ్ క్లాత్ కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ వేయాలి. ఇలా వస్తుందండి ఫైనల్గా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. బ్లౌజ్లో కూడా చాలా బాగుంటుంది. సేమ్ ఈ హ్యాండ్ కూడా అదే విధంగా స్టిచ్ చేశాను. ఈ స్టిచెస్ కనపడకుండా క్లాత్ ఆ స్టిచెస్ పైకి కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. ఇప్పుడు డ్రెస్కి చేంజ్ చేద్దాం హ్యాండ్స్. ఏ హ్యాండ్ ఎటువైపు వస్తుందో చెక్ చేయాలి. లో తీసింది ఫ్రంట్ సైడ్ వస్తుంది కదా, అలా చెక్ చేసుకొని ఈ విధంగా జాయిన్ చేయాలి. ఇప్పుడు స్కర్ట్ కుట్టాలి కదండి, స్కర్ట్ కోసము కింది నుండి ఫోల్డ్ చేస్తూ మనం ఆల్రెడీ 1 ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్నాం కదా, అదే ఇంకొక ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా అయితే స్కర్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది.
ఈ చివరన కూడా ఇంకొక స్టిచ్ వేయాలి. సేమ్ ఇదే విధంగా ఇటువైపు స్కర్ట్ కూడా స్టిచ్ చేసుకున్నాలి. ఇప్పుడు కింద బార్డర్ లాగా వేస్తున్నానండి, ప్లెయిన్ ఉంటే అంత లుక్ ఉండదని ఈ విధంగా బార్డర్ లాగా వేస్తున్నాను. 4 ఇంచుల క్లాత్ తీసుకొని బ్యాక్ ఫ్రంట్ ఈ విధంగా వేస్తే కొంచెం లుక్ బాగుంటుంది. ఈ విధంగా క్లాత్ ఫోల్డ్ చేసి చివరన పెట్టి 1/2 ఇంచు క్లాత్ వదిలి స్టిచ్ వేసుకుంటున్నాను. దానిపైన ఇంకొక స్టిచ్ వేస్తే స్టిప్గా ఉంటుంది క్లాత్. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా ఎంత బాగుందో. నెక్, హ్యాండ్స్ చాలా బాగుంటుందండి. ఇక్కడ ఫ్రంట్ బటన్ పెడతాను పైన నెక్కి ఇక్కడ. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.